हाई फ्रेंड्स, वाइश रेसिपीस चैनल की स्वागतम। తెల్ల జిల్లేడు మొక్కను ఇంటిలో పెంచుతున్నారా? అయితే మిస్ కాకుండా ఈ వీడియో చూడండి. అపుసైనేసి కుటుంబానికి చెందిన తెల్ల జిల్లేడును ఆయుర్వేదంలో ఎక్కువగా మందుల తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు. హిందూ మతంలో ఈ చెట్టు వేరును పవిత్రంగా భావించి పూజ చేస్తారు. తెల్ల జిల్లేడును శ్వేతార్కం అని పిలుస్తారు. వృక్ష జాతిలో ఈ తెల్ల జిల్లేడు చాలా విశిష్టమైనది. తెల్ల జిల్లేడు వేళ్ల మీద గణపతి నివసిస్తాడు. ఈ వేరు కొన్నిసార్లు ఆకృతిలో సైతం గణేశుణ్ణి పోలి ఉంటుంది. అందువల్ల కొంతమంది జిల్లేడు మొక్కను పెంచుకోవాలని అనుకుంటూ ఉంటారు. దాంతో మనలో చాలామందికి ఇంట్లో జిల్లేడు చెట్టు ఉండవచ్చా లేదా అనే సందేహం ఉంటుంది. కొంతమంది జిల్లేడు చెట్టు ఉండవచ్చు అని, సిరి సంపదలు కలుగుతాయని అనుకుంటారు. అయితే ఇంటి ఆవరణలో ఏ జిల్లేడు చెట్టు అస్సలు ఉండకూడదు. ఇంటి ప్రహరీ బయట ఉండవచ్చు. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటిలో జిల్లేడు చెట్టు ఉండటం అనేది అశుభంగా చెబుతారు. జిల్లేడు పాలు చాలా ప్రమాదకరమైనవి. ఆ పాలు కంటిలో పడితే కళ్ళు పోయే ప్రమాదం ఉంది. అందువల్ల ఇంటిలో జిల్లేడు చెట్టు ఉండకూడదు. కానీ తెల్ల జిల్లేడు పువ్వులు శివునికి, ఆంజనేయ స్వామికి, వినాయకునికి, సూర్య భగవానికి చాలా ప్రీతి. ఈ జిల్లేడు పూలతో పూజ చేస్తే ప్రసన్నం అవుతారు. అంతేకాక ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ పువ్వులతో పూజ చేస్తే సూర్యుని అనుగ్రహం కలుగుతుంది. ఏమైనా అనారోగ్య దోషాలున్నా తొలగిపోతాయి. తెల్ల జిల్లేడు వేరుతో వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసి ఇంటిలో పూజ చేస్తే ఇతి బాధలు తొలగిపోతాయి. అలాగే దుష్టశక్తులు పారిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. పూర్వం మన పెద్దలు కలలు వచ్చి భయం కలిగినప్పుడు రాత్రి పడుకునే దిండు కింద తెల్ల జిల్లేడు వేరును పెట్టేవారు. అలా పెడితే భయంకరమైన కలలు రావని నమ్మకం. తెల్ల జిల్లేడులో అన్ని భాగాలు, ఆకులు, కాండం, వేరు, పువ్వులు ఇలా అన్ని ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. తెల్ల జిల్లేడుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ నిపుణుల సూచనతో మాత్రమే ఉపయోగించాలి, లేకపోతే ప్రమాదమే. నొప్పుల నుండి ఉపశమనానికి తెల్ల జిల్లేడు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. జిల్లేడు ఆకుకు ఆవ నూనె రాసి వేడి చేసి నొప్పులున్న ప్రదేశంలో పెట్టి కట్టుకడితే మంచి ఫలితం కనబడుతుంది. అయితే ఆకులు కోసినప్పుడు పాలు వస్తాయి. అవి విషపూరితం కాబట్టి ఆకులను జాగ్రత్తగా కోయాలి. తెల్ల జిల్లేడు వేరును కాల్చితే వచ్చిన మసితో పళ్ళు తోమితే పంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. విషకీటకాలు కుట్టినప్పుడు ప్రథమ చికిత్సగా జిల్లేడు ఆకులను ఉపయోగించవచ్చు. వీటిని ఉపయోగించడం వలన విష ప్రభావం తగ్గుతుంది. గాయాలైనప్పుడు జిల్లేడు పాలను రాస్తే రక్తస్రావం వెంటనే ఆగిపోతుంది. అయితే జిల్లేడు పాలు కంటికి తగలకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. జిల్లేడు మొక్క దగ్గరకు చిన్నపిల్లలు వెళ్లకుండా చూసుకోవాలి. ఎందుకంటే జిల్లేడు మొక్క ఆకును ముట్టుకున్నప్పుడు పాలు కారుతాయి. ఆ పాలు తెలిసి తెలియక పిల్లలు కంటిలో పెట్టుకుంటారు. అప్పుడు కంటి సమస్య వస్తుంది. కన్ను పోయే ప్రమాదం కూడా ఉంటుంది. పైల్ సమస్యకు జిల్లేడాకు చెక్కు పెడుతుందని చెప్పవచ్చు. జిల్లేడాకును మెత్తని పేస్ట్గా చేసి దానిలో కొబ్బరి నూనె కలిపి రాత్రి పడుకునే ముందు పైల్స్ ఉన్న ప్రదేశంలో రాసి మరుసటి రోజు శుభ్రం చేయాలి. ఈ విధంగా పైల్స్ తగ్గే వరకు చేయాలి. తెల్ల జిల్లేడు ఆకు చర్మ సమస్యలను తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సెగ్గడ్డలు ఉన్నప్పుడు జిల్లేడు ఆకులను నూరి పసుపు కలిపి రాస్తే మంచి ఉపశమనం కలుగుతుంది. వేసవి కాలంలో వచ్చే బొబ్బల మీద జిల్లేడు ఆకును తుంచితే వచ్చే పాలను రాస్తే తొందరగా తగ్గుతాయి. ఆకులను తుంచేటప్పుడు పాలు కంటిలోకి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. కాలిలో ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఒక్కోసారి తొందరగా రాదు. అలాంటప్పుడు పిన్ని సాయంతో ముళ్ళు గుచ్చుకున్న ప్రదేశంలో కొంచెం గుచ్చి జిల్లేడు పాలను పోస్తే కొంతసేపటికి ముళ్ళు బయటకు వస్తుంది. ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. చూసారుగా జిల్లేడు అటు దైవ ఆరాధనలోనూ ఇటు ఆరోగ్య పరంగానూ ఎన్ని ప్రయోజనాలు దాగి ఉన్నాయో మీరు కూడా జాగ్రత్తగా ఉపయోగించండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.